తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, జనరల్గా మీరు ఏ రెమెడీ అయినా లేకపోతే ఏ ప్రాబ్లం అయినా మీ దగ్గర డిస్కస్ చేస్తున్నప్పుడు పంచశాపాల గురించి కానివ్వండి, లేదంటే పితృదోషాల గురించి కానీ మీరు చెప్తూ ఉంటారు. ఇప్పుడు వైష్ణవి చనిపోయింది కదా, చంపేశారు తనను. అతి కిరాతకంగా మొగుడే అతన్ని ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని చంపేశాడు. చాలా అసలు మొత్తం దేశం అంతా కదిలిందనే చెప్పాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే నిద్రపోలేదు ఒక 2 రోజులు. ఊహించని సంఘటన అనే చెప్పాలి. అయితే ఈ మధ్య మళ్ళీ ఏదో ఒక ఇష్యూ తన చుట్టూ తిరుగుతూనే ఉంది గురుగారు. శ్వేతనాగు రూపంలో కనిపించింది అని చెప్తా ఉన్నారు. అది మీ దాకా వచ్చింది కదా వార్త. దాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? అంటే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటిది బాధాకరమైనటువంటి విషయం ఒకటి మాత్రం సుస్పష్టం. పాపం చిన్న పిల్లమ్మ, టీనేజ్లో ఉండేటువంటి అమ్మాయి, 19 ఏళ్ళు కూడా నిండాయో లేదో తెలియదు. గర్భవతి అయ్యుండి అకాల మరణం అనేటువంటిది చెందింది. అలా అనడం కంటే కూడా దుర్మార్గుడు రాక్షస ప్రవృత్తితో ఆ అమ్మాయిని కడుపులో ఉన్నటువంటి పిండాన్ని కూడా చంపలేదు కదా గురుగారు, ఇద్దరు ప్రాణాలు పోయాయి. అసలు అది సాధారణమైన విషయం. ఎంత అంటే ఎవరికైనా, ఒక స్త్రీకైనా ఒక పురుషుడికైనా, ఎక్కడ ఎంత పెళ్ళైన తర్వాత ఎన్ని కొట్లాట్లైనా ఉన్నప్పటికీ కూడా తన భార్య గర్భవతి అయిందనంటే ఆ కొట్లాట్లన్నీ మర్చిపోయి పుట్టబోయే బిడ్డ కోసమైనా కానీ అన్నీ, ఒకవేళ నిజంగా భార్యదే తప్పుంటే క్షమించి ఆ పుట్టబోయే బిడ్డ కోసమైనా కానీ ఇద్దరు ఒకటైన సంఘటనలు ఎన్నో కుటుంబాల్లో ఉన్నాయి. తన నవ్విన దగ్గిన ఏ ఇష్యూ అయినా ప్రతిదీ కూడా మీడియాలో పెట్టేసింది. తన ఛానల్లో తను పెట్టేసుకుంది. అప్పుడు చూస్తే దే ఆర్ వెరీ హ్యాపీ కదా గురువుగారు. ఆ వీడియోస్లో చూస్తే ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేయంగానే వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు కూడా. అది ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఒక అమాయకత్వం. అంటే ఒక రకంగా మనం గమనించుకున్నట్లయితే ఆ అబ్బాయిలో ఒక క్రూరమైన స్వభావం మొదటి నుంచి ఉండడం అనేటువంటిది, తద్వారా ఈ అమ్మాయి చాకచక్యంగా మాట్లాడుతూ ఉండడం, ఆ 10 మంది అభిమానాన్ని, లక్షల మంది ఫాలోవర్స్ని సొంతం చేసుకోవడం వల్ల ఆ అబ్బాయి అంటే కొంగుచాటు మొగుడు అని అనిపించుకున్నాడని భావన కలిగిందో, లేకపోతే ఈగో ప్రాబ్లమ్. మరి అది చూసే కదా గురుగారు ప్రపోజ్ చేశాడు అమ్మాయిని. వాస్తవం, ఆ అమ్మాయిని తనే ప్రపోజ్ చేసి సూసైడ్ అటెంప్ట్ చేసుకొని తను నో చెప్తే తర్వాత వాళ్ళ పేరెంట్స్ ని కన్విన్స్ చేసి, ఇక్కడ అంతగా ప్రేమించిన వ్యక్తి, అంతగా బ్రతిమిలాడి చెయ్యమో అని చెప్పిన ఆ అమ్మాయికి అసలు నల్ల పిల్లవాడంటే ఇష్టం లేదు, తెల్లగా ఉన్నవాడిని చేసుకుంటానన్న అన్నదమ్ములు, తల్లి, తండ్రి అందరూ ఒప్పించి ఆ అమ్మాయిని, సరే ఇంతకంటే ప్రేమగా చూసుకుంటాడు కదా, ఇంతకంటే ఏం కావాలి ఆడపిల్లకి. ఎవరికైనా ఆడపిల్ల కోరుకునేది, ఏ కుటుంబంలోనైనా ఆడపిల్లనైనా, భర్త ఎలాంటి వాడైనా పర్వాలేదు, కట్టుకున్న భార్యని బాగా చూసుకుంటాడని నమ్మకం ఉంటే ఎలాంటి వాళ్ళకైనా ఇచ్చేస్తారు. ఎందుకు అనంటే తన గురించి చావడానికి కూడా సిద్ధపడ్డాడన్న. అక్కడ ఆడపిల్ల ప్రేమ కోరుకుంటుంది. అయితే ఇవన్నీ కూడా ఒకవైపు ఇప్పుడు మనం అందరం కూడా వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకుల్లో కూడా ఇప్పుడు మనం గమనించుకుంటే, మనం మాట్లాడుకునే డిస్కషన్ కూడా ఆ అమ్మాయి ఛానల్స్ మొదలుపెట్టినప్పటి నుంచి, ఆ అమ్మాయి గొప్పగా పేరు ప్రఖ్యాతులు పొందినప్పటి నుంచి, ఆ అబ్బాయి ప్రపోజ్ చేయడం, వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటూ ఆ ఇన్సిడెంట్స్, ఆ యొక్క మనిషికి వ్యక్తిగతంగా ఆ కర్కశత్వం వచ్చేటటి స్థితి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. మనం ఈ సందర్భంగా మనం గమనించుకుంటే వాళ్ళ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నామమ్మా. జరిగిన సంఘటనల గురించి, దారి తీసిన పరిస్థితుల గురించి మనం ఆలోచిస్తున్నాం. కానీ ఇవన్నిటికంటే కూడా ఆ పరిస్థితులు, ఆ యొక్క సిచ్యువేషన్స్ రావడానికి ప్రధానమైన మూల కారణం వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి దోషాలు. ఇంతకంటే ఘోరంగా కొట్లాడుకున్న కుటుంబాలు లేవా? కానీ కొన్ని కుటుంబాలే ఈ రకమైనటువంటి దారుణానికి ఒడిగట్టడం, కొంతమంది ఇలా ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కనుక చూసుకుంటే, ఏ కుటుంబంలోనైతే పంచశాప ప్రభావాలు గనక ఉంటాయో ఖచ్చితంగా ఆ పంచశాప ప్రభావాల వల్ల ఆ కుటుంబంలో అది ఇబ్బందులు మళ్ళీ కలుగుతాయి.
ఒక దుర్మరణం జరిగింది అని అంటే అది మారుబలిని కోరుకుంటుంది. ఉమ్, ఇప్పుడు వైష్ణవి అనే అమ్మాయి గర్భవతిగా ఉంటే 2 ప్రాణాలు పోయాయి. ఉమ్, కానీ అంతకంటే ముందు వాళ్ళ ఇంట్లో అనగా ఆ హరిబాబు భర్త యొక్క తండ్రిని సొంత తల్లే అంటే కట్టుకున్న భార్యే చంపింది అని ఒక ఉపప్రద వచ్చింది. అవునా గురుగారు? ఆ, అబ్బా, కానీ లేదా చరిత్ర ఉన్న చిన్న ఫ్యామిలీ అయితే. లేదా చిన్నప్పుడే చనిపోయాడు తండ్రి, హరిబాబు తండ్రి. ఏది ఏమైనప్పటికీ కూడా అది దుర్మరణమే. ఉమ్, దానివల్ల ఒక దుర్మరణం కలిగినప్పుడు దానికి పరిహారం ఉపసంహారం కనుక చేయకపోతే మళ్ళీ అది మారుబలిని కోరుకుంటుంది. దీనికి లైవ్ ఎగ్జాంపుల్స్గా ఎన్నో సందర్భాల్లో చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నానమ్మా. ఉదయ్ కిరణ్ ఫ్యామిలీ తీసుకోండి. ఉమ్, అన్నయ్య ఎంబీబీఎస్ టాపర్, ఉమ్, 13th ర్యాంక్ వచ్చిన వాడు నేషనల్ లెవెల్లో. అతనికి జరిగినటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ వల్ల నేను ఈ లోకంలో ఉండదగిన వాడిని కాదు అని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు. ఉమ్, అప్పుడే కనుక ఉదయ్ కిరణ్ అన్నయ్య చనిపోయినప్పుడు వెంబడే పరిహారం కనుక తండ్రి చేసుంటే తల్లిని కోల్పోయేవాడు కాదు. చేసుంటే పుష్కర్. నిజంగా పాపం తొలగిపోయేదా గురుగారు? పాపం కాదమ్మా, ప్రాణం మిగిలేది. అంటే అది ఉపశమనం వచ్చేదా? ఉపశమనం ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు అనంటే ఇప్పుడు ఒక సూసైడ్ చేసుకున్నారు. ఉమ్, నా ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరికి ఒక దంపతులు వచ్చారు, అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇద్దరు భార్యాభర్తలు బాగా బాధపడ్డారు, ఏడుస్తూ ఉన్నారు. ఉమ్, కారణం ఏంటనంటే మొదట అమ్మాయి సూసైడ్ చేసుకుంది, కానీ అప్పుడు మాకు ఏమీ తెలియదు. తర్వాత కొంతకాలానికి మా రెండో అమ్మాయి కూడా మాట్లాడుతూ ఉండగానే తను కూడా సూసైడ్ చేసుకుంది. అయ్యో, తర్వాత ఏంటి కారణం అని చెప్పి మీ వీడియోలు చూసిన తర్వాత ఒక దుర్మరణం అయితే మళ్ళీ ఇంకో దుర్మరణం అని జరిగింది. అది మాకు బాధ కలిగి మేము ఏంటి నివారణ ఎలా చేసుకోవాలని చెప్పి చేసుకున్నామని వచ్చారు అని చెప్పి చెప్పాడమ్మా. ఉమ్, అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి, మొదటి కూతురు చనిపోయినప్పుడు పరిహారం చేసుకుంటే రెండవ కూతురు కూడా అలా జరగకుండా ఏం జరిగేది, అలాంటి ఆలోచన వచ్చినా ఆఖరి నిమిషంలో ఏదో ఒక శక్తి వెనక్కి లాగేసేది. ఉమ్, చాలామంది అలా సూసైడ్ చేసుకుందామని వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు. ఉమ్, అంటే వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక శక్తి వాళ్ళని అడ్డుకుంది. ఉమ్, ఇది చేయలేకపోవడం వల్లనే ఉదయ్ కిరణ్ తల్లి కూడా పుష్కరాల్లో చనిపోయింది. అప్పుడు కూడా చేసుకోలేకపోవడం వల్ల ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నాడు. ఉమ్, మనకందరికీ తెలుసు విజయ్ యాంటోనీ, బిచ్చగాడు సినిమా హీరో. అతను 9వ తరగతి చదువుతున్నప్పుడు వాళ్ళ ఫాదర్ సూసైడ్ చేసుకున్నారు. ఉమ్, అవును, వాళ్ళ ఇంట్లో కూడా సీరియల్ డెత్స్ కదా ఆ. గురుగారు? ఉమ్, తర్వాత అతని ఫ్యామిలీలో అతనికి ఒకతే కూతురు. ఉమ్, అది ఆ పంచశాప ప్రభావం అతని కుటుంబంలో పడింది. ఉమ్, ఆ కూతురు కూడా ఇంటర్మీడియట్ చదువుతూ సూసైడ్ చేసుకుంది. ఉమ్, ఫ్యామిలీలో మళ్ళీ ఫర్దర్ జనరేషన్ లేదు. లేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీలో చూసుకున్న అన్ని దుర్మరణాలే. హరికృష్ణ, ఉమ్, తర్వాత అతని కొడుకు, ఉమామహేశ్వరి కూతురు, ఉమ్, పెద్ద కొడుకు రామకృష్ణ, మన తారకరత్న గారు. తారకరత్న, అందరూ దగ్గర. జూనియర్ ఎన్టీఆర్ అయితే మరణాంచు దాకా వెళ్ళొచ్చాడు. ఉమ్, వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇలాంటి దుర్మరణాలు. ఖచ్చితంగా ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆ అమ్మాయి ఆత్మ శ్వేతనాగు రూపంలో కనిపించింది, ఉమ్, ఆ సమాధి చుట్టూ తిరుగుతుంది, ఆత్మ ఆ రూపంలో వచ్చి తిరుగుతుంది అని అంటారు. ఉమ్, కానీ అలా ఉండదమ్మా. ఉమ్, వాస్తవానికి ఏంటనంటే ప్రధానంగా సమాధి అన్నప్పుడు అక్కడ ఎటువంటి ఆలనా పాలనా ఉండదు. సమాధులు సహజంగా శ్మశానంలో ఉమ్, చెట్లు పుట్టలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మనుష్య సంచారం ఉండదు. కాబట్టి మనుష్య సంచారం లేనప్పుడు కొన్ని జీవరాశులు ఫ్రీగా తిరుగుతాయి. అందులో మొట్టమొదటిది పాము. ఉమ్, కాబట్టి దూరంగా కనిపించినప్పుడు అదేదో మెరుపులాగా చర్మం మెరిచినప్పుడు ఆ సూర్యకిరణం పడి అది తెల్లగా కనిపించుండవచ్చు, అది శ్వేతనాగాను మనకు భ్రమ పడి ఉండవచ్చు. ఉమ్, కానీ వాస్తవానికి వైష్ణవి సంబంధించిన హత్య కేసులో ఆ అమ్మాయికి కలిగింది బాధాకరం, ఎవ్వరూ ఆ యొక్క తీర్చలేనిది. తీర్చలేరు. కానీ ఆ అమ్మాయి దుర్మరణం పొందింది. కాబట్టి దుర్మరణం పొందినటువంటి వ్యక్తి యొక్క ఆత్మ మోక్షాన్ని పొంది మళ్ళీ జన్మించే అవకాశం మాత్రం ఉండదు. ఓ, ఎప్పుడు జన్మించే అవకాశం ఉంటుంది అనంటే మళ్ళీ ఆ యొక్క దుర్మరణం పాలైన వ్యక్తి యొక్క ఆత్మ కోసమై ఈ యొక్క పంచశాప నివృత్తి కనుక జరిపించుకున్న తర్వాత మళ్ళీ జన్మ ఎత్తడానికి అవకాశం ఉంటుంది. ఉమ్, కాబట్టి ఇలా చిక్కుకుపోయినటువంటి ఆత్మల ప్రభావం వల్ల కుటుంబంలో అనేక రకాల సమస్యలు వస్తుంటాయనే దృష్టితోనే 2013 నుంచి మన పీఠం ఆధ్వర్యంలో పంచశాప నివృత్తి పూజల హోమాలు ప్రతి నెల చేయిస్తున్నాం. ఈ ఏప్రిల్ నెల 16వ తారీఖు, 17వ తారీఖు, మే నెలలో 16వ తారీఖు కూడా చేయిస్తున్నాం. ఉమ్, కాబట్టి ఇక్కడ గమనించంటే ప్రతి నెల ఒక పుణ్యతిథి రోజున ఈ యొక్క పంచశాప నివృత్తి పూజలు హోమాలు చేయించడం జరుగుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా పాల్గొనవచ్చు. రాని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. ఉమ్, అంటే ఈ పంచశాప ప్రభావాల వల్ల
మనిషికి కలిగే నష్టం ఏంటంటే అన్నీ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. మందులకి నయం కాని రోగాలతో బాధపడుతూ ఉంటుంటారు. ఇప్పుడు గుప్త రోగాలు అని చెప్పి ఇప్పుడు మీకు గమనించుకున్నట్లయితే ఈ మధ్య హెచ్ఐవి సోకిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎంగేజ్మెంటే కాదన్నారు తెలిసిన తర్వాత అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా వచ్చి చేసుకోవట్లేదు, క్యాన్సిల్ చేసుకున్నారని కోపంతో వచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చిపోతున్నారు. ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి సంఘటనలు ఇప్పుడు. కాబట్టి ఇటువంటి మనకు తెలియకుండా కూడా మన కుటుంబ సభ్యులు మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా, అలాగే ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరుగుతూ ఉంటుంటాయి. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉన్నది పంచశాప ప్రభావాల వల్ల. అలాగే ప్రధానంగా శారీరక మానసిక లోపాలతో ఉంటుంటారు పిల్లలు. ఇంకా చెప్పాలి అంటే మద్యం మత్తు పదార్థాల వంటి బానిసలు అవుతారు. కొన్ని కుటుంబాల్లో కారాగార వాసం అవుతుంది. కొన్ని కుటుంబాల్లో ఇంట్లో గోడలు క్రాక్స్ వస్తుంటాయి, బొద్దింకలు జిల్ల పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఎన్ని పూజలు చేసినా ఆ పూజా ఫలితం దక్కకుండా ప్రతిదీ కూడా నరకాన్ని అనుభవిస్తుంటారు. అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. పిల్లలకి పెళ్ళిళ్ళు కావు, పెళ్ళిళ్ళైనా దాంపత్యాలు ఉండవు, 1, 2, 3 డైవర్సులు, సంతానం కలగని వాళ్ళు. అలాగే ప్రధానంగా ఒక సంవత్సరంలో కొంతమందికి వివాహం అవుతుంది, అందులో కొన్ని కుటుంబాలు పైకి ఎదుగుతాయి, కొన్ని కుటుంబాలు ఎక్కడ వేసిన గొంగడ అక్కడికే ఉంటుంది. అలాంటి కుటుంబాలలో, ఎదుగు బొదుగు లేని కుటుంబాలలో అసలు జీవితం గడుస్తుంది కానీ సంతోషం అంటే తెలియని కుటుంబాలు కొన్ని ఉంటాయి. అటువంటి కుటుంబాలలో బాగా డబ్బులు సంపాదించి నేను చూశానమ్మా చాలామందిని. ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని ఎవరికైనా అప్పిచ్చేస్తారు ఉన్న ఆస్తినంతా, లేదా స్టాక్ మార్కెట్లో పెడతారు, ట్రేడింగ్ చేస్తుంటుంటారు, మొత్తం నష్టపోతారు, దివాలా తీస్తారు. బిట్ కాయిన్స్ అని వచ్చాయి ఈ మధ్య. ఇలా ఇవన్నీ దోషాలు జరుగుతూ ఉంటుంటాయి. దీనికి గల కారణం ఈ పంచశాప ప్రభావాలు. ఏమోనండి గురుగారు, ఎన్నో ఖర్చులు రోజువారీ జీవితంలో పెడుతూ ఉంటాం మనం తెలిసి తెలియక. ఇవన్నీ వింటుంటే నిజంగా ఒక్కొక్కసారి భయం వేస్తుంది. కోర్స్ మీరు చేస్తారు కాబట్టి ఎన్నో ఏళ్ళ నుంచి చేయిస్తున్నారు, చాలామంది లాభపడిన వాళ్ళు కూడా చాలామంది కోకొల్లలుగా ఉన్నారు, వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా గురుగారి దగ్గర, వీలైతే గురుగారి దగ్గర, లేదంటే ఎక్కడైనా సరే ముందైతే దీని గురించి పరిష్కారం వెతుక్కోవడం చాలా ఇంపార్టెంట్. పెద్ద మీ ఆధ్వర్యంలో అయితే పెద్ద ఖర్చుతో కూడా చేయరు మీరు ఎప్పుడు భక్తులకు అనుగుణంగానే ఉంటూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళ ప్లస్ పాయింట్లోనే ఎప్పుడు మాట్లాడతారు కూడా. సో ఇలాంటివి ఎక్కువ జరగకూడదు అని అంటే మనకు తెలిసినప్పుడు కూడా చేసుకోకపోతే అది మన మూర్ఖత్వమే అని నాకు అనిపిస్తుంది గురుగారు, కదండి? వాస్తవమేనమ్మా. ఇది అసలు పంచశాపాలు ఉన్నాయని ఎలా తెలుసుకోవాలని అని కూడా చాలా మంది అడుగుతుంటారు. మనం పంచశాపాల మీద స్పెసిఫిక్గా 5 శాపాల మీద వీడియో, దానికి తగ్గ రెమెడీ, ఇంట్లో చేసుకోదగ్గది, మీ ఆధ్వర్యంలో చేసేదగ్గది ఒక సపరేట్ వీడియోస్ కూడా మనం చేద్దాం గురుగారు. చాలా మందికి యూజ్ అవుతాయి. ఎందుకంటే ఈ దోషాలన్నీ మనకి ఏదో ఒకటి ఎవరో ఒకరి ఇంట్లో మనకు వినిపిస్తూనే ఉంటాయి, తరచూ కనిపిస్తూనే ఉంటాయి. దుర్మరణాలు కుటుంబంలో ఏవి జరిగితే ఖచ్చితంగా పంచశాపాలే. రైట్ గురుగారు, చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.